గ్రామాల్లో డ్వాక్రా సంఘాలు బలోపేతం కావాలని, ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగాలని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ అన్నారు. కాకినాడ కరప మండలం నడకుదురు గ్రామ సంఘంలో జనసేన పార్టీ కరప మండలం నడకుదురు గ్రామ జనసేన పార్టీ నాయకురాలు ముమ్మడి పుష్పలత ఆధ్వర్యంలో నల్లా మంగాదేవి అధ్యక్షతన వివోలు, ఓబీలు, అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారుల ఎన్నిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివో5, వివో3లుగా నల్లా భాగ్యశ్రీ, అనిశెట్టి పుష్పలు ఎన్నిక కాగా, ఓబీల అధ్యక్షులుగా గొల్లపల్లి సత్యవేణి, బోదిరెడ్డి వరలక్ష్ములు ఎన్నిక కాగా, కార్యదర్శులుగా భవానీ, గాజుల చక్రవేణిలు, కోశాధికారులుగా లావణ్య, గాజుల నాగమణిలు నూతనంగా ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో, ధైర్యంతో ముందుకు వెళ్లాలని, మహిళలపై ఎటువంటి ఇబ్బంది కలిగినా తక్షణమే ఫిర్యాదు చేయాలని అన్నారు. అదే విధంగా దొంగతనాలు జరగకుండా ఉండేందుకు మనవంతు సహకారంగా ఇండ్ల తాళాలు వేసుకునేటప్పుడు బయటకు కనబడే విధంగా ఉండకూడదని తెలిపారు. అలాగే ఆన్లైన్ మోసాలకు బలి కావద్దని తెలియజేశారు. ఏ ఇబ్బంది కలిగినా, అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట సునీత, జనసేన నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు బిరదా భాస్కర్ తమ్మయ్య, కడప మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మెంటు గోవింద్, నాయకులు ఐరెడ్డి నాని, ఆత్మ డైరెక్టర్ గుబ్బల భవానీ, పబ్బినిడి సూరిబాబు, పులిదిండి రాజు, వివిధ సంఘాల వివోలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా చిన్నప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మేము కృష్ణా జిల్లా సొంతూరు మాది నూజివీడి దగ్గర ఏదర్ అనే గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ రావడం జరిగింది. మా ఊర్లో కూడా రెగ్యులర్గా ఇట్లా అంగన్వాడీ టీచర్స్ కానీ, డోక్రా సంఘాలు కానీ, ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మీటింగ్లు రెగ్యులర్గా ఇప్పుడు పోలీసింగ్లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకి పబ్లిక్ని మనం ఉండి మన దగ్గరికి పోలీస్ స్టేషన్కి వచ్చి మనం అడ్రస్ చేసే వాళ్ళ సంఖ్యను మనం ఎక్కువ చేయలేం కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టమని మా బిందు మాధవ్ సార్ ఎస్పీ గారు చెప్పారు. దాని మీదట ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ ప్రతి ఎక్కడైతే ఎక్కువ మంది మహిళల గ్యాదరింగ్ ఉంటుందో అక్కడికే మేము వెళ్ళి ప్రొయాక్టివ్గా ఇప్పుడు సమాజంలో జరిగే క్రైమ్ గురించి కానీ, ఏ విధంగా సైబర్ అఫెన్సుల గురించి కానీ, పోక్సో అఫెన్సుల గురించి కానీ, ఈవెన్ దొంగతనాల గురించి కానీ, యాక్సిడెంట్స్ మీద గురించి కానీ, వీటన్నిటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. చాలా ఆనందకరం. మీరందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంట్లో వేడి ఉన్నా కూడా చాలా ఓపికగా వెయిట్ చేసి మా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్ యూ. అట్లానే ఇప్పుడు మేడం గారు చెప్పారు, దొంగతనాల గురించి చెప్పారు. దొంగతనాలు మేము దొంగలను పట్టుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇదే మీడియా ద్వారా చాలాసార్లు చెప్పాను. ఎక్కువ మనకి దొంగతనాలు అంటే ఎట్లా ఉన్నాయంటే, గతంలో స్పెసిఫిక్గా ఒక దొంగతనం ఏమో అంటే మోడస్ ఆపరెండి అంటారు. బ్రిటిష్ టైం నుంచి కూడా ఒక సిస్టమ్ని పెట్టారు. ఒక దొంగతనం చేశాడంటే ఆ దొంగకు ఒక స్టైల్ ఉంటుంది. ఒక దొంగడు ఏం చేస్తాడంటే ముందు తలుపు పగలగొట్టుకొని వస్తాడు. ఇంకో దొంగ ఏం చేస్తాడంటే కిటికీ ఓచలో ఉంచి వస్తాడు. ఒక దొంగ ఏం చేస్తాడంటే పైన పెంకుటిల్లు ఉంటే పెంకుటిల్లు రూప్ అఫెన్స్ అంటారు, పెంకులు తీసేసి కిందకి దిగుతారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ అవుతుంటారు. కొంతమంది ఇప్పుడు మెయిన్ డోరు దాని పక్కన కిటికీ తలుపు కలిసి ఉంటాయి ఒక ఫ్రేమ్. మీరు ఏం చేస్తారు, లోపల టవర్ బోల్ట్ పెడతారు. టవర్ బోల్ట్ పెడితే వాడు సింపుల్గా ఏం చేస్తారంటే మెయిన్ డోర్ని దాన్ని పగలగొట్టి టవర్ బోల్ట్ని ఒక లాక్ చిన్న దాంతో తీసేసి వస్తాడు. ఏదైనా కూడా దొంగతనం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ది అంటే 100 దొంగతనాలు సుమారుగా 100 దొంగతనాలు జరిగినాయి అంటే తాళాలు వేసుకున్న ఇళ్ళు, అంటే ఎవరు ఇంట్లో లేకుండా నైట్ టైము దొంగతనాలు, డే టైం అవని నైట్ టైం అవని తాళం వేసిన దొంగతనాలే జరుగుతున్నాయి. ఇది మేము దొంగలను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ముఖ్య విషయం మీరు గమనించాలి. అందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరందరూ ఇప్పుడు ఇంటి దగ్గర కరప మండలం నుంచి వచ్చిన వాళ్ళేనా? నడకుదురు, ఓన్లీ నడకుదురా? వెరీ గుడ్. నడకుదురికి ఎంత స్ట్రెంత్ ఉన్నారంటే కరప మండలం అంతా కలిపి ఇంకా చాలా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మీరు ఇంట్లో లేకుండా, అంటే మీ ఇంట్లో ఎవరూ లేకోకుండా ఇంటికి తాళం వేసి వచ్చారు? చేయొద్దండి ఒకసారి. పర్లేదమ్మా, ఎత్తండి. మీకు ఒకసారి వినండమ్మా. ఎక్కడేశారు? గట్టిగా చెప్పండి. వేసారా అమ్మ? మీరే తాళం కప్పేశారా లేకపోతే ఇక్కడ ఎంతమంది వచ్చారు? ఫంక్షన్కి వెళ్ళినా
లేదు ఏదైనా ఊరు గేటుకు కానీ ప్రధాన తలుపులకు కానీ, అది సింహద్వారం అంటారు, ఐడియా ఉంది కదా, సింహద్వారానికి కానీ గేటుకు కానీ చాలామంది తాళం కప్ప తగిలిచ్చి వెళ్తారు. కొంతమంది అయితే చెమ్మ వేస్తారు, కొంతమంది బలంగా ఉంటుందని ఇంకా పెద్ద పెద్ద వేస్తారు. అవునా? కప్ప ఇంటికి తగిలిచ్చి వచ్చారో అసలు దొంగోడికి ఫస్ట్ ఇన్విటేషన్ అనమాట అది.